నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి జస్ట్ 1 అవర్ జర్నీలో ఉన్న తెలంగాణ ప్రైడ్ భువనగిరి ఫోర్ట్కి వెల్కమ్. ఒక సింగిల్ గేంట్ రాక్ మీద బిల్డ్ చేసిన ఈ మెజెస్టిక్ ఫోర్ట్ని ఇవాళ మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. టాప్ నుంచి కనిపించే వ్యూ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక్కడ పర్ పర్సన్ టికెట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా క్యాష్ కాదు, ఆన్లైన్. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. సో అలా మన జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇవి కొత్తగా బిల్డ్ చేసిన స్టెప్స్. అసలు స్టెప్స్ ఎదురుంటాయి, అది మీకు వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను. హైదరాబాద్ నుంచి రోడ్ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. డిస్టెన్స్ అరౌండ్ 50 కిలోమీటర్స్. దూరం నుంచి చూస్తే ఈ గెయింట్ సింగిల్ రాక్ ఇండక్షన్ గ్రాప్ చేస్తుంది. ఈ ఫోర్ట్ని 10th సెంచరీలో వెస్టర్న్ చాణుక్య కింగ్ విక్రమాదిత్య 6 కన్స్ట్రక్ట్ చేశారు. అప్పటి ఆర్కిటెక్చర్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండటం నిజంగానే అమేజింగ్. ఇక్కడ ఉన్న ఐడిల్ని అండ్ దేవతని దర్శించుకున్న తర్వాత మన జర్నీ ఇంకా ముందుకు స్టార్ట్ అయ్యాం. అలా స్టార్ట్ అవుతూ ఒక పాయింట్కి రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి కోట అసలు స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు ఇక్కడి నుంచి ఒక విజువల్ చూపిస్తాను. అది రోప్వే విజువల్. కేర్ఫుల్గా చూడండి, చాలా చిన్నగా ఉంటుంది. యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్ భువనగిరి ఫోర్ట్కి డెవలప్ చేయడానికి 360 crores శాంక్షన్ చేసింది. ఆ పనులు నిమిత్తమే ఆ రోప్వే. సో ప్రజెంట్ ఆ రోప్వే సిమెంట్ బస్తాలు తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తున్నారు. సో అలాగా మనం యాక్చువల్గా కోట పాత స్టెప్స్ రీచ్ అయ్యాం. చూస్తున్నారు కదా. ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంచెం క్లైమ్ చేయాలి. స్టోన్ స్టెప్స్, ఏన్షియంట్ పాత్వేస్, ఓల్డ్ గేట్వేస్. ప్రతి స్టెప్ హిస్టరీని గుర్తు చేస్తుంది. మధ్యలో కొన్ని ప్లేసెస్లో రెస్ట్ తీసుకోవచ్చు. క్లైమ్ కష్టం అనిపించినా పైనకి రీచ్ అయిందాక ఆ ఫీలింగ్ కంప్లీట్లీ వర్త్ ఇట్. ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా పాటించాల్సింది వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే పైన ఎలాంటివి ఉండో పైకి రీచ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇక్కడ చాలా హిస్టారికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓల్డ్ వాల్స్, వాచ్ టవర్స్, డిఫెన్స్ పాయింట్స్, హార్స్ టేబుల్స్ అని చెప్తారు. అప్పట్లో ఎనిమీస్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ ఫోర్ట్ స్ట్రాటజికల్గా లొకేషన్గా యూజ్ చేసేవారు. ఒక సింగిల్ రాక్ని ఇలా ఫోర్ట్గా మార్చడం ఇంజనీరింగ్ వండర్ అనే చెప్పాలి. అలా క్లైమ్ చేసుకుంటూ కొంచెం ప్లేస్కి రీచ్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఆగాను. ఇది ఏంటంటే ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ చెప్పారు. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు నాకు డిస్క్రైబ్ చేసి చెప్పారు. ఇది ప్లేస్ ఏంటంటే అప్పట్లో భటులు, రాజులు బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు హార్స్ ఇక్కడ వరకే ఉండేదంట. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఏంటంటే చిన్నవి అవుతాయి. సో ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ కోటకి స్టార్ట్ అయ్యేవారు. సో వాళ్ళు చెప్పింది ఇంకొకటి ఏంటంటే ఈ లెఫ్ట్లో పైకి వెళ్తే దీన్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయించవచ్చు అన్నను ఒకసారి వెళ్ళి పైనుంచి చూపించమంటే, సో నేను కూడా వెళ్ళి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే ఇది ఒక పాత్ లేదు. సో అందుకే నేను కొంచెం రిస్క్ చేసి మీకు చూపించడం జరిగింది. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, జస్ట్ నా వీడియోలో మాత్రం మాటకి చూడండి, సరిపోతుంది. అప్పట్లో వేడివేడి నూనె గట్ట శత్రువులు ఎవరన్నా వస్తే, సో దీనికి ఇదే పాయింట్, ఇంకా వేరే రూట్ ఏం లేదు. శత్రువులు ఎవరైనా వస్తే ఈ హోల్స్లోంచి వేడివేడిగా నిప్పులు అండ్ వేడివేడి ఆయిల్ ఇలాగా పోసేవారంట. సో ఇక్కడి నుంచి అటాక్ చేయడానికి వీళ్ళకి ఈజీ, కోటలో సైన్యానికి ఈజీ, బయట శత్రు సైన్యానికి చాలా డిఫికల్ట్ అనమాట ఇది ఆక్రమించడానికి కూడా. సో అందుకే ఈ ఫోర్ట్ని ఎవరో ఆక్రమించలేకపోయారు. ఇక్కడ కూడా ఏంటండి బీర్ బాటిల్, ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా ఈ మందుబాబులకి వేరే ప్లేస్ దొరకదేమో. ఇది మన ప్రైడ్ అండి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటి చోటకు కూడా వచ్చి బీర్ బాటిల్ పగలగొట్టి చాలా న్యూసెన్స్. ఇంకా అలాగా మనం నెక్స్ట్ పాయింట్కి రీచ్ అయ్యాం. సో ఇలాగ వచ్చిన తర్వాత అదే ఇది కూడా సేమ్ అలాంటి పాయింటే. బట్ ఇక్కడ నుంచి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ రైట్కి లెఫ్ట్కి పాత్ ఉంటుంది. బట్ మీరు లెఫ్ట్కి మూవ్ అవ్వండి. ఇక్కడ నుంచి కొంచెం దూరం స్టెప్స్ ఉండవు. సో నెక్స్ట్ టైం ఎవరన్నా వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. చెప్పాను కదా కొంచెం దూరం స్టెప్స్ ఉండవు అని చెప్పి. కొంచెం అలాగే ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా పైకి మన
అసలు సీసల కోట కనపడుతుంది. ఇక్కడ నుంచి పైకి కోట కనపడుతుంది. బట్ మనం అక్కడికి రీచ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు టాస్క్, డిఫికల్టీ. ఇక్కడి నుంచే డిఫికల్టీ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. చూసారు కదా, మనం ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ ఆ చిన్న పాత్లో అలాగ ఇంకా కొండపైకి వెళ్ళాలి. సో మనం వచ్చింది ఒక 50% కూడా ఉండదు. ఇక్కడ కొంచెం క్లైమ్ చేసుకుంటే రైట్ సైడ్ మనకి ఒక ఆంజనేయ స్వామి ఐడిల్ అండ్ టెంపుల్ లాగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బెస్ట్ సజెషన్ ఏంటంటే కాసేపు రెస్ట్ తీసుకోండి, ఒక 15-20 మినిట్స్. ఎందుకంటే నెక్స్ట్ క్లైమ్ చేసేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. రెస్ట్ తీసుకుని ఇక్కడ ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ మూవ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఉద్దేశంతో వెళ్ళకండి, స్టేన్ అయిపోతారు. సో వెయిట్ చేసి వెళ్ళండి. అది నేను మీకు ఇందాకడ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, రోప్ వే అని చెప్పి. ఎక్కడికక్కడ అలా రోప్స్ పెట్టుకున్నారండి. మీకు చెప్పినట్టే తెలంగాణ గవర్నమెంట్ ఈ కోటని మరమ్మతులు చేయడానికి, మళ్ళీ డెవలప్ చేయడానికి 360 crores శాంక్షన్ చేసింది. అండ్ విత్ ఇన్ 1 yearలో ఇక్కడ చాలా పిల్లలకి కానీ రోప్ వే కానీ, సో మన వైజాగ్ రిషికొండ కాదు, కైలాసగిరిలో ఎలాగైతే రోప్ వే ఉంటాయో అలాగే అదే విధంగా ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు. చెప్పాను కదా ఇక్కడ నుంచి స్టెప్స్ చాలా డిఫికల్ట్గా ఉంటుందని. ఇది రైట్ సైడ్ ఏదైతే ఉందో మనకి సపోర్ట్ కింద కాదు, యాక్చువల్గా దీనికి ఒక హిస్టరీ ఉంది. అదేంటంటే ఇది వరకు ఆర్మీ పీపుల్ పైన ఉన్నప్పుడు అప్పట్లో టెలిఫోన్ లైన్ గురించి అది ఏర్పాటు చేశారు. సో దేనికైతే ఏంటి మనకి యూస్ఫుల్ అవుతుంది కదా. ఫైనల్లీ మన సమ్మిట్ రీచ్ అయిపోయాం. వావ్, ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. 360 degreesలో భువనగిరి టౌన్, గ్రీనరీ, రోడ్స్, అక్కడక్కడ చిన్న ఇల్లులుగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్రెష్ బీస్తో గాలి మాత్రం చల్లగా విపరీతంగా కొడుతుంది. ఈ ప్లేస్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అనిపించింది. సూపర్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో ఈ కొండ మీద చాలా డిఫికల్ట్ టాస్క్ కదా వాటర్ ఇవన్నీ క్యారీ చేయటం. సో అప్పట్లో గుండాల కింద ఏర్పాటు చేశారు, పాండ్స్ కింద. సో అదే వాటర్ అప్పుడు ప్రజలు కానీ ఈ రాజులు కానీ ఇలాగా యూజ్ చేసుకునేవారు అనమాట. కిందకి చూపిస్తాను, అది ఏదైతే మీకు చూపిస్తున్నానో భువనగిరి రైల్వే స్టేషన్. మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు అండి భువనగిరి. హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయి. అండ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అంటే దగ్గరలో యాదగిరిగుట్ట కూడా దగ్గరే, స్వర్ణగిరి టెంపుల్ కూడా దగ్గరే. వర్క్ రెనోవేషన్ జరుగుతుంది ప్రజెంట్. అండ్ విత్ ఇన్ 1 yearలో మొత్తం లుక్కే మారిపోద్ది అనుకుంటా. చూద్దాం, అప్పుడు కూడా వీలైతే వద్దాం. సో పైకి వెళ్ళడానికి చిన్న దారి అనమాట. సో ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు పట్టరు అందులో. సో ఇండికేషన్స్ కూడా వీళ్ళు ఇస్తే బాగుండే. సో నెక్స్ట్ ఇయర్ కల్లా డెవలప్ అవుతుంది కాబట్టి సో అన్ని ఇండికేషన్స్ ఉంటాయి. చిన్నగా ఉంది, ఒకళ్ళు వెళ్తే ఇంకొకరు రారు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటా. వీడియో తీయడం కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇదే ఫుటేజ్ ఉంది కాబట్టి ఇంకా ఇలాగే పెట్టా. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇదే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట ఈ కొండపైన. ఈ ఫోర్ట్లో ఇదే హైయెస్ట్ పీక్ పాయింట్. నేను ఆర్మీది అని చెప్పాను కదా, అప్పట్లో ఆర్మీ వాళ్ళు ఉండేది అదే స్టేషన్. సో ఇప్పుడేమీ ఆపరేషన్స్ నడవట్లేదు అందులో. నెక్స్ట్ ఇంకా అంతే అండి, ఇంకా వ్యూస్ మాత్రం అదిరిపోయాయి. సో కెమెరాలో కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోవచ్చు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అదిరిపోయింది వ్యూ. ఇక్కడ మీకు పాండ్ అని చూపించాను కదా, అది చూపిస్తాను చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అప్పట్లో ఈ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ మామూలుగా లేదుగా, చాలా వండర్ఫుల్గా కట్టారు. నేను ఇక్కడ ఎవరైతే వర్కర్స్ పని చేస్తున్నారో హిందీ వాళ్ళు, సో వాళ్ళని అడగటం జరిగింది. ఇవన్నీ కూడా మరమ్మతులు చేస్తారంట, ఈ పాండ్స్ ఇవన్నీ కూడా. సో విత్ ఇన్ 1.5 yearలో మనం నెక్స్ట్ లెవెల్ చూడొచ్చు భువనగిరి ఫోర్ట్. వీలైతే అప్పుడు ఇంకోసారి వచ్చి మీకు చేస్తాను. అప్పట్లో ఫిరంగి. సో ఇది ఇలాగే ఉంచారు. సో వ్యూ అంతా ఎంజాయ్ చేసి ఇంకొక ప్లేస్లో కూర్చొని కిందకి స్టార్ట్ అవుతున్నాను. సో మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను, ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కడానికి కానీ దిగడానికి కానీ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత స్టెప్సే ఉండవు. మీకు ఈ వీడియో ఫర్దర్గా చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లేస్ వచ్చిన తర్వాత ఏంటంటే కరువు తిరగాలి. కరువు తిరిగేది ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా లేడీస్ ఎలా దిగుతున్నారో, ఒక స్టెప్స్ విధంగా ఏం లేదు. సో డిఫికల్ట్ అవుతుంది, అక్కడ జాగ్రత్త.
ఇవి కొండపై నుంచి పాట్స్ ఎక్కడికక్కడ జోన్ ఏర్పాటు చేశారనమాట వాటర్ స్టోర్ అవ్వడానికి వర్షం పడినప్పుడు. సో వర్షం పడినప్పుడు వస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కూడా. ఇక్కడ నుంచి మనకి రాక్ క్లైంబింగ్, జిప్ లైనింగ్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అవి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఎంట్రన్స్ నుంచి జస్ట్ లెఫ్ట్ తిరిగిన తర్వాత ఎదరికి వెళ్ళాలి. ఎదరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది. స్కూల్ బిల్డింగ్ నెక్స్ట్ బిల్డింగే అనమాట. సో ఇక్కడ ఏంటనేది రాక్ క్లైంబింగ్, జిప్ లైనింగ్ అండ్ మౌంట్ క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయి. మీకు వీళ్ళ వెబ్సైట్ చూపిస్తాను ఇక్కడ. అండ్ ఎవ్రీడే ఉంటుంది అనమాట. మీరు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలామంది రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇంకా మంచి ట్రావెల్ వీడియోస్ తీయడానికి, మీకు మీ ముందుకి చూపించడానికి పెద్ద సపోర్ట్ ఇస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ అమేజింగ్ డెస్టినేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.